అండి మన ఆంధ్రప్రదేశ్లో చక్కటి బీచ్లు చాలా మంచి ఉన్నాయి. కిందటి గవర్నమెంట్ చాలా మంచిగా ఈ సూర్యలంక ఇట్లాంటివన్నీ కూడా బాగా డెవలప్ చేసింది. తర్వాత ఏంటంటే అన్నీ చాలా చక్కటి వనరులు, అన్ని వనరులతో పాటు అవి వాటిని ఏర్పాటు చేశారు. అంతా కూడా బాగుంది. బేసిక్గా అవి ఉన్నది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వేరే వేరే సౌకర్యాలు కావచ్చు, గవర్నమెంట్ చేసినాయి సరే బాగుంది. అయితేనండి ఎక్కడైనా సరే ఒక బీచ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరు కూడాను ప్రవేశ రుసుము ఎంట్రీ టికెట్ తీసుకోరండి. ఎక్కడా లేదు. నేను మెడ్రాస్లో చాలా కాలం ఉన్నాను. నేను మెరీనా బీచ్కి వెళ్ళేవాళ్ళం, గాంధీ బీచ్కి వెళ్ళేవాళ్ళం, ఈలియట్స్ బీచ్కి కూడా తక్కువ. ఈలియట్స్ బీచ్ అంటే ఏంటంటే అక్కడ ప్రేమికులు వెళ్ళిపోతూ ఉంటారని, అక్కడ జనరల్గా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం ఒక రకమైన సిచ్యువేషన్స్లో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు హగ్గింగ్స్ లేకపోతే కిస్సింగ్స్ అట్లాంటివి. అందుకని ఈలియట్స్ బీచ్ ఆ రోజుల్లో చెబుతున్నానండి, అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడు గాంధీ బీచ్ అంటే అది ఫ్యామిలీ బీచ్. తర్వాత మెరీనా బీచ్ అంటే కూడాను అక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద వెడల్పుగా పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీలు బాగా అక్కడ ఫేమస్ అనమాట మెడ్రాసులో ఆ బీచ్లలో. కాబట్టి అక్కడే పొయ్యిలు పెట్టుకుని పాపం ఆడవాళ్ళు అక్కడే చక్కగా వంటలు చేసి పెట్టి తినిపించేవాళ్ళు. ఏవో ఆఫ్ కోర్స్ డబ్బులు ఇస్తాం అనుకోండి, అది కానీ డబ్బుల విషయం కాదు. కానీ ఏంటంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే వాటన్నిటికీ కూడాను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాటన్నిటికీ కూడాను ప్రవేశ రుసుము లేదండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంటే ఏంటంటే మన ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏంటంటే దాని మొట్టమొదటి దాని మోటో ఏంటి అంటే, ఆ ప్రభుత్వం మోటో ఏంటి అంటే సంపద సృష్టించాలి. ఎవరికి సృష్టిస్తారు అన్నది పక్కన పెట్టేసేస్తే అది కనుక ఎవరికైనా సరే ప్రభుత్వానికి అంటాను నేను, ప్రభుత్వానికి సంపద సృష్టిద్దామని ఇప్పుడు ప్రభుత్వం కంకణం కట్టుకుందనమాట. అయితే ఈ దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటంటే సూర్యలంక, రామవరం, రిషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ఈ ఎంట్రీ టికెట్ తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. అది కూడా జనవరి 1వ తారీఖు నుంచి తీసుకుందామని అనుకుంటున్నారట. సూర్యలంక బీచ్ ఎంట్రీ ఎంత ఉంటుంది అనేది బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇప్పుడే ఇంకా చెప్పలేకపోతున్నారట. జనవరి 1 నుంచి మాత్రం మొదలు పెడతాము, ఎంత అంత తీసుకుంటాము అది మాత్రం గ్యారంటీగా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే కందుల దుర్గేష్ గారు ఏమంటారంటే, పర్యాటక శాఖ మంత్రి, ఆయన ఏమంటాడంటే తీసుకుంటామండి, ఎందుకంటే మెయింటెనెన్స్ కావాలి కదా, చెదారాలు అవన్నీ బాగు చేయడానికంటే. అఫ్కోర్స్ దానికి మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు. మరి ఎక్స్ట్రా ఇది ఎందుకో తెలియదు. ఎందుకంటే కిందటిసారి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చెత్త తీయటానికంటే చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి సరే అది ఎందుకు అన్నారు అనేది మేము ఈసడింపుగాను లేకపోతే మేమేదో దెప్పి పొడవటంలో అట్లా నేను మాట్లాడటలేదండి. అయితే సరే బాగానే ఉంది. కానీ ఏంటంటే ఎప్పటి నుంచి మొదలు పెడతారో ఏంటో అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఫ్రీక్వెంట్గా బీచ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రము ఇప్పుడు బీచ్కి వెళ్ళి ఊరికే సరదాగా డబ్బులు లేకపోయినా బైక్ వేసుకెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి రావటం, కుదిరితే ఏదో చిన్న పల్లి ప్యాకెట్టో, పాప్కార్న్ ప్యాకెట్టో, లేకపోతే అదో మొక్కజొన్న కండలో ఏవో తిని వచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు దానికి ఎంట్రీ 20 రూపాయలైనా 30 రూపాయలైనా అంత ఇవ్వాలి అనేసరికి మనకి మన ఇండియన్ మెంటాలిటీకి కొంచెం కాలుతుందనమాట. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రేమికులు వెళ్తూ ఉంటారు, ఏదో డుమ్మాలు కొట్టి మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. నేను చెప్పినట్టు ఈలియట్స్ బీచ్ లాగా జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిగా తీయగా జోరుగా అన్నట్టుగా ఫోన్ చేస్తాడు బాయ్ ఫ్రెండ్, వెళ్దామా షికారు వెళ్దామా, నేను వస్తున్నాను పలానా చోట ఉండు నువ్వు. ఈ మధ్య పైగా ఇంకోటి ఏంటంటే నకాబ్ అంటారు కదా, ఈ ముసుగు వేసేసుకుని ముసుగు వీరుల్లాగా తయారవుతున్నారు అమ్మాయిలు. అవి వేసుకుని నువ్వు వచ్చేసేసేయి, నువ్వు పలానా చోట అని అంటాడు. అతను ఓకే, అమ్మాయి ఓకే అంటుంది. కాబట్టి ఏంటంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు మరి వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది. అఫ్కోర్స్ ఏముందిలేండి, పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయి, ఏవో అమ్మా నాన్నల దగ్గర నొక్కేసిన డబ్బులు ఉంటాయి. కాబట్టి ఏదో వాళ్ళు ఎట్లా అట్లా కింద మీద పడి సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించుకోవటం కాదు, డబ్బులు వాళ్ళ జేబుల్లో పెట్టుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పైగా అక్కడికి వెళ్ళిపోయి
నేను చెప్పినట్టుగా ఈలియట్స్ బీచ్లో ఎక్కడ చూసినా కానీ బెసెంట్ నగర్లో ఇంకొక బీచ్ ఉండేది, అక్కడ కూడా అంతేనండి. అట్లా చెప్పి ఒక్కొక్కళ్ళు అమ్మాయి అబ్బాయి దగ్గరగా కూర్చుని ఇట్లా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అని చెవులు కొరుక్కోటాలు ఇవన్నీ కూడా చాలా తక్కువవుతాయేమో అనిపిస్తున్నది. నేను ఎగతాళి చేయటం లేదు, ఊరికేను. ఎందుకంటే నాకు కామెడీ హ్యూమర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే వన్స్ టికెట్ పెట్టిన తర్వాత పోలీసు పహారా కూడా ఉంటుంది. పోలీసు పహారా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఇట్లాంటి దృశ్యాలు చూసినప్పుడు వాళ్ళే పోలీసులనే కాదు ఇంకా ఎవరైనా సరే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అనమాట, సెక్యూరిటీ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఉండవచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా ఇవాళ రేపు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు. అట్లా వాళ్ళు ఏముంది, వాళ్ళు వీడియో తీస్తారు. వీడియో తీసి ఇదిగో మేము చూసావా వాళ్ళకి అర్థమైపోతుంది. మనకి 2 కళ్ళు అయితే వాళ్ళకి 200 కళ్ళు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఆ వీడియోలు తీసే వాళ్ళకి వాళ్ళు చేసి ఇదిగో మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాం, ఇదిగో మేము మీ వాళ్ళకి చూపిస్తాం, ఇదిగో ఈ డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేకపోతే నేను వైరల్ చేసిస్తాను, యూట్యూబ్లో పెట్టేస్తాను అంటాడు ఒక ప్రబుద్ధుడు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను చాలా కష్టమైపోతాయి అన్నమాట. ఏదో ఒక చిన్న దానికి వెళ్తే తగులుకోవటం, చాలామంది తగులుకుంటారు, డబ్బులంతా జేబులన్నీ చిల్లులు చేసుకుని ఇంటికి వచ్చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ జోరుగా హుషారుగా షికారు పోదమా అనే పాటలు కావచ్చు, లేకపోతే ఊహలు గుసగుసలాడే ఇట్లాంటివి కూడాను చాలా తక్కువైపోతాయని నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో బహుశా వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టి వేరే విషయాల్లో డబ్బులు తీసుకుని ఈ బీచ్ల వరకు వీటిని మాత్రం కొంచెం కాస్త వీటిని స్పేర్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచిదని నా ఉద్దేశం. తర్వాత వాళ్ళ ఇష్టం ఏం చేస్తాము, వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. పైగా ఇంకోటి ఏంటంటే నాకు మీకు పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే నేనేమి బీచ్లకు వెళ్ళే మనిషిని కాదు. మామూలుగా చూడటానికి కూడా వెళ్ళేటప్పుడు అప్పుడు మెడ్రాస్లో ఉన్న ప్రతి పౌర్ణమికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి కాబట్టి ఎందుకంటే ఇంకా సంపూర్ణమైన జీవితాన్ని చూశాను కాబట్టి ఇప్పుడేవో కొత్త జీవితం ఇంకా ఎక్కడికో అటు పరుగులు తీయాలని నాకేం లేదు. కాబట్టి బీచ్ల సరదా నాకేం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే బయటికి వెళ్ళే సరదా కూడా లేదు. ఎప్పుడో కొన్ని నెలలు అవుతుంది నేను బయటికి వెళ్ళటానికి. కాబట్టి ఏంటంటే బయటికి వెళ్ళాలి అంటే కాబట్టి ఏంటంటే ఫార్చునేట్లీ నేను ఎప్పుడు కూడాను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండే వ్యక్తిని అనమాట, పక్షిని అనమాట. కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి కాదు, నాలాంటి వాళ్ళకి సమస్య ఏం లేదు. కానీ మాటికి బీచ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం పెద్ద సమస్య అవుతుంది. పైగా ఇప్పుడు 1వ తారీఖు నుంచి వాళ్ళు ఎంత ఎంట్రీ ఫీజు ఎంత ఎంత ఫిక్స్ చేయబోతున్నారు ఏంటి, తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుంది అంటే ఆ బీచ్లో వచ్చే ట్రాఫిక్ ఎంతమంది జనాలు వస్తున్నారు, ఎంతమంది, అవన్నీ కూడాను డేటా తీస్తారు కాబట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.